2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? అండ్ అదేవిధంగా ఎవరైనా కూడా ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఈ రాశి వారు ఎస్పెషల్లీ? తప్పకుండా అమ్మా. మకర రాశి వాళ్ళకి ఈ మాసం వరకు 4 నుంచి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 3వ స్థానంలో శని అనేటువంటి ఆయన వక్రించి 2వ స్థానం మీద చూడడం వల్ల కాస్త ఆర్థిక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల విషయంలో కానీ, ఆర్థిక ప్రణాళికల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం అండి. లేదు అనుకుంటే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి గురయ్యే అవకాశములు ఉన్నాయి. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశములు ఉన్నాయి. మాట ద్వారా వచ్చేటువంటి వృత్తుల్లో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయి. అభియోగాలు మోపి తెలియనటువంటి అశాంతి, అవమానము అనేటువంటిది ఎక్కువగా కనబడే యోగం కనబడుతోందండి. ప్రధానంగా మనం చెప్పుకుంటే అమ్మ 14వ తారీఖు తర్వాత నుంచి శుక్రబలం కనబడుతోంది. ఈ మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ 14 తర్వాత నుంచి శుక్రబలం పెరుగుతోంది. అంటే మకర రాశిలో జన్మించిన శని నాటక కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదు అనుకుంటే నృత్య గీత వాద్యాది రంగాల్లో ముందుకు వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు, గొప్ప గొప్ప ఫ్యాషన్ డిజైనర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, లేకపోతే క్రియేటివ్గా ఆర్ట్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరికీ కూడా మంచి ఆదరణ, అవకాశం అన్నీ కూడా పరిస్థితులన్నీ 14th తర్వాత నుంచి చాలా బాగుంటాయి. సో మీరు ఏదైనా చేయాలనుకున్నా, రిలీజ్లు ఏదైనా పెట్టుకున్నా, లేకపోతే గొప్పగా స్టార్టప్స్ చేయాలనుకున్నా 14th తర్వాత నుంచి పెట్టుకోవడం చాలా మంచిది. ఆ విషయాన్ని బాగా గమనించండి. 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి బుధుడి యొక్క బలం అండి. అంటే వ్యాపార విషయంలోనే కాకుండా స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, గ్రాసరీ బిజినెస్, ఫుడ్ బిజినెస్, రెస్టారెంట్ అండ్ బార్స్ కావచ్చు, లేదనుకుంటే ఈ యొక్క విదేశీ యోగానికి సంబంధించిన విషయాలు కావచ్చు. బుధుడు కాబట్టి ఏ వ్యాపారమైనా, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ వీళ్ళైనా సరే 15th తర్వాత నుంచే ముందడుగు వేయాలి. సో నేను చెప్పేటువంటిది ఏంటి అంటే, వీడియో చూస్తూ చాలామంది స్టాక్స్ కానీ, షేర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం 15th లోపు అయితే మీరు అస్సలు పెట్టుకోవద్దండి. 15th తర్వాత నుంచే పెట్టుబడులు పెట్టండి. అప్పటి నుంచే యాక్టివ్గా పనిచేయండి. అప్పుడే మీకు లాభాలు ఉంటాయి. ఈ లోపల కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా చూసే యోగం కనబడుతోంది. బికాజ్ ఎందుకు అంటే ఇప్పుడు మీకు గురుబలం కూడా లేదు. రానున్నటువంటి మాసంలో మీకు గురుబలం వస్తుంది. శుభకార్యాలు, డబ్బు, పేరు, ప్రఖ్యాతి అన్నీ వస్తాయి. సో ఈ 1 month మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. 2nd హౌస్లో రాహు ఉన్నారు. దీనివల్ల కూడా మనీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఎందుకు అని అంటే ఏలినాటి శని వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన వక్రించడం వల్ల మళ్ళీ ఆర్థిక సమస్యలు, వాత దోషము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, పాదాలు, నరములకు సంబంధించిన బాధ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయమ్మా. అండ్ వీళ్ళకి మెరిటల్ లైఫ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇంకా సాల్వ్ అయ్యి మార్పులు, చేర్పులు పెద్దగా ఏది కనబడట్లా. కాస్త అశాంతి అనేటువంటిది ఎక్కువ కనబడుతోంది. మానసిక ఒత్తిడి వల్ల, తెలియనటువంటి స్ట్రెస్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ వల్ల చాలా అసంతృప్తికి గురవుతారని చెప్పచ్చు. ప్రధానంగా మీ జాతకంలో గణపతి ఆరాధన కానీ, లలితా పరమేశ్వరీదేవి యొక్క ఆరాధన కానీ ఉన్నట్లయితే గొప్పదైన మనశ్శాంతి ఉంటుందండి. ఫస్ట్ వచ్చేటువంటి మాసంలో అయితే అన్ని శుభకార్యాలే, అన్నీ మంచి జరుగుతుంది. సుఖభోగ లాలసలన్నీ కూడా ఉన్నాయి. ఈ మాసం వరకు అయితే జాగ్రత్త, సేఫ్గా ఉండడం అనేటువంటిదే చాలా అవసరం అండి. సో ప్రధానంగా అన్ని విషయాలపైన. అండ్ ఇంకొకటి, రవి బలము అనేటువంటిది వీళ్ళకి లేదండి. ఇప్పుడు రవి బలం లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే, టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు బారిన పడి ధన నష్టము అనేటువంటిది కలుగుతుంది. రెండోది ఏంటి అంటే, రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మకర రాశి వాళ్ళకి కాస్త ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పీరియడ్ ఆఫ్ టైం అండి. వచ్చే మాసం నుంచి మీకు రవి బలం పెరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రమోషన్స్ కానీ, పదోన్నతి కానీ, మంచి పేరు కానీ, పదవి కానీ ఖచ్చితంగా చూస్తారు. ఈ మాసం వరకు డబ్బుని జాగ్రత్త పెట్టుకోండి. మాట ద్వారా ఎక్కడ కలహాలకి, తగువులకి, వాటికి తావివ్వకుండా జాగ్రత్త పడాలి. అండ్ రాజకీయ నాయకులే కాకుండా ఈ యొక్క బంగారము వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కావచ్చు, డాక్టర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏ పనైనా సరే వెంటనే పూర్తి చేయడానికి కావాల్సిన ప్రయత్న బలాన్ని కావాలి. ఎందుకంటే ఇప్పుడు పనులన్నీ ఆగిపోతాయండి, స్తంభిస్తాయి, వెరీ స్లోగా, చాలా డల్గా వెళ్తూ ఉంటాయి. అది చూసి మీరు అసంతృప్తికి గురవ్వద్దు. రానున్న మాసంలో అన్ని పనులు ఒక్కసారి పూర్తయిపోతాయి. కాబట్టి పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఈ మాసంలో అయితే నా ఉద్దేశం ప్రకారము మాసం చివరిలో సెప్టెంబర్ ఎండ్లో ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ వింటారు. బంగారము కానీ, నూతన వస్త్రాలు కానీ, నూతన వాహనాలు కానీ, నూతన వస్తువులు కానీ
కొని సంపాదించేటువంటి యోగం సెప్టెంబర్ మాసం చివరిలో వీళ్ళకి కనబడుతోంది. సో ఆ విషయంలో అయితే తిరుగులేదు. తర్వాత వ్యాపారంలో మంచి గ్రోత్ చూసేది కూడా సెప్టెంబర్ ఎండ్లోనే చూస్తారు. సో ఎవ్రీ మినిట్ సెప్టెంబర్ మధ్య వరకు చాలా కేర్ఫుల్గా ఉండండి. వీళ్ళకి కలిసి వచ్చే రోజు అంటారు ఈ మాసంలో? వీళ్ళకి ఈ మాసం వరకు కలిసి వచ్చేటువంటి రోజు అయితే సోమవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే రంగు ఉమా గారు? వీళ్ళకి తెలుపు రంగు చాలా బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే నెంబర్ 2 అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఏ దేవతను ఆరాధించాలి అంటారు? శివ ఆరాధన. ఖచ్చితంగా ఏదైనా ఒక సోమవారం నాడు పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయడం సర్వదోష నివారణగా మీకు పనిచేసి సర్వ ఆపదల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అంటే ఉమాగారు ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వాళ్ళు కనుక వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. నేను గైడెన్స్ ఇచ్చినప్పుడు కానీ, నేను ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ జాతకంలో ఉండేటువంటి విషయాలే కాకుండా వాళ్ళు దేని మీద ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడ సరి చేసుకోవాలి, సవరించుకోవాలి, ప్రతి దాని మీద నేను గైడెన్స్ ఇస్తానండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. మీ చార్ట్ చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైతే మీరు విషయం మీద ఇబ్బంది పడుతున్నారో ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అది ఎలా క్లియర్ అవ్వాలో, ఎలాంటి దోషాలున్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.